అమ్మా తమ్ముడు ఫోన్ చేసిండు. చెప్పురా ఏం సంగతి? హలో అమ్మా, మన పాతింటి దగ్గర సీనంకులు ఉన్నాడు కదా, వాళ్ళు ఇల్లు అమ్మేస్తున్నారమ్మా. 15 సంవత్సరాల కింద 10 లక్షలు పెట్టుకొని ఇప్పుడు ₹1,00,00,000 అమ్మేస్తున్నారు. అప్పట్లో నాన్న కొని ఉంటే ఇప్పటికీ కోటీశ్వరులు అవుతుండే. ఆ టైంలో ఆయన దగ్గర పైసలు ఏడుండరా మీ నాన్న దగ్గర? ఏడికెళ్ళి కొంటుండే, ఆయన నెత్తి మీద ఎన్ని బాధ్యతలు ఉండే. పో అమ్మా, నువ్వు ఎప్పుడు అలా చెప్తావు? అరే ఒక విషయం చెప్పురా, వచ్చే రోజులల్లో దాని వాల్యూ ఇంకెంత పెరుగుతుందిరా? 10 సంవత్సరాల్లో 2-3 కోట్లు వస్తాయి. అవునా? మళ్ళీ నువ్వు తీసేసుకో, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నేనా? నా వల్ల ఎట్లయితుందన్నా? నా కొడుకు చదువు, నా ఈఎంఐలు, నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. నీకు ఒక కొడుక్కే నువ్వు ఇంత టెన్షన్ పడితే నాన్నకు మనము నలుగురము, మనల్ని ఎట్లా పెంచి పోషించిండొచ్చురా. మరి ఆ టైంలో నాన్నకి ఎన్ని బాధ్యతలు ఉండేరా? నాన్న ఎంతైతే సంపాదిస్తున్నాడో అంతా మన మీదే ఖర్చు పెడుతుండేరా. మంచి స్కూల్లో చదివిపించిండు, అక్కల పెళ్ళిళ్ళు చేసిండు, ఆయనకున్న స్తోమతల మనకు మంచి ఇల్లు కట్టించిండు. నాన్న ఎంత చేసినా ఏం చేసినా ఆయన స్తోమతకు మించి చేసిండు మన గురించి, గుర్తుపెట్టుకో. ఆయననే కష్టపెట్టుకున్నాడు కానీ ఎప్పుడు మనల్ని కష్టపెట్టలేదు. ఆయన కలలను ఆయన చంపుకొని మన కలలు నెరవేర్చడానికి ప్రయత్నించిండ్రా. నాన్నని ఒక మాట అనే ముందు ఆలోచించుకో, ఆయన మనకేమైనా తక్కువ చేసిండా, లేదా ఆయన చేసిన త్యాగాలను ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? అవునన్నా, నేను తప్పుగా ఆలోచించిన, నన్ను క్షమించు. అమ్మకు సారీ చెప్పన్నా.